Hi friends, again EMRS has come with a new update. So official website visit చేద్దాం. సో అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ న్యూగా రిలీజ్ చేశారు. వ్యూ ఆల్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్వ్యూ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆన్ 16th and 17th Feb 2024. 16-17 డేట్స్న ఫిబ్రవరిలో ప్రిన్సిపల్ పోస్ట్కి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో ఇందులో మనకి వెన్యూ అయితే సేమ్ ఇచ్చారు. ఎన్టీఆర్ఐ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఐఐపిఏ క్యాంపస్ అంట, ఐపీ ఎస్టేట్ రింగ్ రోడ్ న్యూఢిల్లీలో జరుగుతుంది. మెట్రో స్టేషన్ ఐటీఓ వైలెట్ లైన్ ఎగ్జిట్ గేట్ ఫ్రమ్ నెంబర్ 5 అని ఇచ్చారు. ఇందులో ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వాళ్ళ అడ్మిట్ కార్డ్స్ తీసుకోవాలి. రిటర్న్ టెస్ట్కి మీకు ఒక అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేశారు కదా, ఆ అడ్మిట్ కార్డ్స్ తీసుకోవాలి. మీరు ఈ ఎగ్జామ్ ఎప్పుడు రాశారు? 16th December 2023 రాశారు. ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మీరు ఏ అడ్మిట్ కార్డ్ అయితే పట్టుకెళ్ళారో ఆ అడ్మిట్ కార్డ్ అనేది మీరు అక్కడికి ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. అండ్ మీ డేట్ అండ్ చేంజ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైం అనేది ఏ విధంగానూ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో డాక్యుమెంట్స్ విషయానికి వస్తే కనుక మనకి బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీస్, ఎస్ఎస్ఎల్సి ఆర్ 10th స్టాండర్డ్లో మనకి బర్త్ సర్టిఫికేట్ దాన్ని ఒరిజినల్గా తీసుకుంటారంట, లేకపోతే మ్యాట్రికులేషన్లోది. అండ్ ఆల్ అదర్ సర్టిఫికేట్స్ లైక్ డిగ్రీ కానీ, మాస్టర్స్ డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఎన్ఓసి కానీ, ఇటువంటివి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏవేవైతే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఏ సర్టిఫికేట్స్ కోసం అయితే మీరు అక్కడ అప్రూవ్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలి. ఒరిజినల్స్తో పాటు ఇక్కడ మనం చూస్తే కనుక ఒరిజినల్స్తో పాటు 2 సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ 2 జిరాక్స్లు పట్టుకెళ్ళాలండి. ఓకే, ఆ 2 జిరాక్సెస్ మీద మీ సిగ్నేచర్ అనేది చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ అంతటా మీ సిగ్నేచర్ చేయడము. అండ్ ఇంకొకటి క్యాస్ట్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద అథారిటీ షుడ్ బీ ఇన్ ద ఫార్మాట్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మన స్టేట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఇది సెంట్రల్ లెవెల్ది కాబట్టి. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏ ఫార్మాట్ అయితే ఇచ్చిందో ఆ ఫార్మాట్లోనే ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్ మీరు పట్టుకెళ్ళాలి. అండ్ ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ని క్లెయిమ్ చేస్తున్నట్లయితే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఆ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి. సో అయితే సర్టిఫికేట్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ 18th August, ఆ తర్వాత ఎక్స్టెండ్ చేశాక 19th October ఏదో ఉన్నట్టుంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు ఎండ్ అయిందో ఆ ఎండ్ అయిన ముందు లోపు మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్, మీరు ఈ క్యాస్ట్కి బిలాంగ్ అయినట్టు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్లో మాత్రమే. కొన్నిసార్లు మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఇస్తారు, బట్ ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, పీడబ్ల్యూబీడీ వీటికి ఖచ్చితంగా మీరు సెంట్రల్ ఫార్మాట్లో ఉండాలి మీ సర్టిఫికేట్. ఒక్కొక్కసారి ఎస్సీ ఎస్టీని కూడా సెంట్రల్ ఫార్మాట్లో అడుగుతారు. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారమే వెళ్ళాలి. సో అలా లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవి చేయించుకోండి. అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్కి ముందుదే అయ్యి ఉండాలి, అది అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంకొకటి 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మొత్తం 6 పట్టుకెళ్ళాలి. మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా ఒక ఒరిజినల్ కాపీ పట్టుకెళ్ళాలి. పాన్ పట్టుకెళ్ళచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, మీ పాస్పోర్ట్ ఏదైనా సరే, ఆధార్ కార్డు. ఓకే, అండ్ ఇంకొక ఎనీ అదర్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ క్యాండిడేచర్. అండ్ ఇంకొకటి నో ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆర్ అదర్ ఎక్స్పెన్సెస్ విల్ బి పేడ్ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న దానికి ఎటువంటి టీఏడిఏలు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఏమాత్రం వాళ్ళు మీకు పే చేయరు. ఓకేనండి. ఒకవేళ కనుక మీ క్యాండిడేచర్ అది ప్రొవిజనల్గా లేకపోతే కనుక మీరు చూస్తే కనుక మీరు ఏ విధంగానైనా ఎలిజిబుల్ కాదని తెలిస్తే కనుక మీది ఖచ్చితంగా అక్కడికక్కడ క్యాన్సిల్ చేసేస్తారు. సో ఇంకొకటి ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అనేది రోల్ నెంబరు, డేట్, సెషన్ కూడా ఇచ్చారు. రిపోర్టింగ్ టైమ్
మార్నింగ్ సెక్షన్లో అయితే 9 కల్లా ఉండాలి. ఆఫ్టర్నూన్ సెక్షన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మీరు మీ రోల్ నెంబర్ వైజ్ డేట్ అండ్ సెషన్ ఏ టైంలో. వెన్యూ మాత్రం అందరికీ సేమేనండి. ప్రతి ఒక్కరికి పైన ఇచ్చిన ఈ ప్లేస్కి మాత్రమే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.